అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 7 నియోజకవర్గ సమన్వయకర్తలు, మా ఎమ్మెల్సీలు, రాష్ట్ర పిఏసీ మెంబర్స్ కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, మా మేయరు, డిప్యూటీ మేయర్సు, అదేవిధంగా మా జిల్లా నాయకత్వం మేమందరం గారు కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యార్థులకి చదువుని దూరం చేసే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కట్టకుండా, తల్లికి వందనం పథకం అమలు చేయకుండా ఏ విధంగా అయితే మోసం చేస్తున్నారో దానికి నిరసనగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆదేశాలతో 5వ తారీఖున ఫీజు పోరు కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించే విధంగా మేము అందరం గారు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే బీసెంట్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో, సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ర్యాలీగా విద్యార్థులు, యువకులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరితో గారు కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న విద్యార్థి సంఘ నాయకులు కానివ్వండి, యువ నాయకులు కానివ్వండి, యువకులు కానివ్వండి, యూత్ నాయకులు కానివ్వండి, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి గారు కోరుకుంటూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులందరి గారు ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, లేకపోతే స్కూల్స్ ఒక బాగోగులు చూస్తాం కానివ్వండి, నారు నేరు కింద స్కూల్స్ని అభివృద్ధి చేస్తాం కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉండి కూడా ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయకుండా మోసం చేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు ఎవరైతే ఆ రోజు లేనిపోని అబద్ధాలు మా మీద విష ప్రచారం చేశారో, ఈరోజు కళ్ళ ముందు ఎంతోమంది విద్యార్థుల జీవితం నాశనం అయిపోతుంటే కదా పట్టించుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మా డిమాండ్ ఒకటే, ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కానివ్వండి అవి వెంటనే చెల్లించాలని చెప్పని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రాబోయే రోజుల్లో విద్యార్థులందరితో కూడా కలిసి ఆ ఒక బకాయిలు ఇప్పించే విధంగా తప్పకుండా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్తే సెలవు తీసుకుంటాం. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఫీజు ఊరుబాటు మీద 5వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఒక విన్నపం ఇవ్వాలనే ఉద్దేశంతో, అదేవిధంగా రాష్ట్రంలో ఏ విధంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కూడా తెలియజేసే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యార్థుల్ని గ్లోబల్ స్టూడెంట్స్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ మీ అందరికీ తెలుసు. దానికి వ్యతిరేకంగా ఈవేళ రాష్ట్రంలో విద్యను ఏ విధంగా చేస్తున్నారో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. టీచర్స్ని అడగండి, ఏ విధంగా ఈవేళ విద్యా వ్యవస్థ ఉందో తెలియజేస్తారు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. మొన్నటికి మొన్న ఆయన రాష్ట్రం ఆర్థికంగా బలపడిన తర్వాతే పథకాలు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే మాకేం భయం కలుగుతుందంటే, రాజశేఖర రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా విద్యని బలోపేతం చేస్తూ గ్లోబల్ స్టూడెంట్స్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేపడితే, ఇప్పుడు విధ్వంసకరంగా అసలు పేద విద్యార్థులకి చదువును దూరం చేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అసలు రానున్న రోజుల్లోనైనా విద్యార్థులకి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, హాస్టల్కి సంబంధించింది కానీ, అమ్మ ఒడి కానీ ఇస్తారా లేదా అనేది భయం కలుగుతుంది. ఎందుకంటే గత ముఖ్యమంత్రుల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కావచ్చు, ఏ విధంగా పేద విద్యార్థులను ఆదుకుంది, తర్వాత ఏ విధంగా పేద విద్యార్థులు సెటిల్ అయింది మనం చూసాం. ఈవేళ అసలు వీళ్ళకి ఇది ఇవ్వకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి, పేద విద్యార్థులది అనేది అగమ్యగోచరంగా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలోనే ఆర్థికంగా బలపడిన తర్వాత ఏం చెప్తున్నాడు, 2047 అంటున్నారు ఆయన. అంటే ఈ లోపల వీళ్ళందరికీ
ఇవన్నీ దూరం అవడమే కదా. విద్య కానీ వైద్యం కానీ ఇవన్నీ మెడికల్ కాలేజీలు ఏం చేశారో, వైద్య విద్యను ఏం చేశారో చూసాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఇది. అది వైద్య విద్య కావచ్చు, సాధారణ విద్య కావచ్చు. ఖచ్చితంగా దీని తరపున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము గట్టి ఉద్యమం చేస్తాం. పేద విద్యార్థులకి విద్యను అందే విధంగానే మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దీనికన్నా ముందు ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో 5వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ఒక ఉద్యమం చేయాలి. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థి లోకానికి అన్యాయం చేస్తుందో, నిర్లక్ష్యం చేస్తుందో దాన్ని కళ్ళు తెరిపించే విధంగా ప్రభుత్వం బకాయిలన్నీ చెల్లించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల 5వ తారీఖున బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి మేనకా హోటల్ మా ఆఫీస్ దగ్గర నుంచి అందరం కూడా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే 3,900 కోట్ల రూపాయలు బకాయిలు, కాలేజీలకి బకాయిలు, విద్యార్థుల్ని యాజమాన్యాలు హింసిస్తూ ఉన్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, అటెండెన్స్ సరిగా వేయట్లేదు. యావత్ విద్యార్థి లోకం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు, అలాగే మన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా చదువుకోవాలని, విద్య ద్వారానే అన్ని రకాలైనటువంటి గౌరవం లభిస్తుందని చెప్పి భావించి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని మరింత సరళీకృతం చేసి అన్ని కుటుంబాలకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో జరిగింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంటు, అమ్మఒడి, అలాగే వైద్య విద్య చదువుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా కళాశాలల ద్వారా కొత్త సీట్లు వచ్చే విధంగా 5 సంవత్సరాలు విద్యలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 3,900 కోట్ల రూపాయలు బకాయిలు కాలేజీలకి పెట్టి ఫీజు చెల్లించకుండా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పరిపాలించే టైంలో ఉన్నటువంటి నీరు చెట్టుకు కానీ లేకపోతే ఇతర సంబంధించినటువంటి బకాయిల్ని ఈ ప్రభుత్వం తీరుస్తుంది అని అంటే విద్యార్థి లోకం పట్ల, విద్యార్థుల యొక్క చదువు పట్ల ఎంతటి శ్రద్ధ ఉన్నదో మనకు అర్థమవుతుంది. పూర్తిగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అన్నీ వారి ఇష్టానుసారం మేము చేసినటువంటి సంస్కరణలు ఉండకూడదు అనే ఉద్దేశంతో కొత్తగా ఈ 8 నెలల కాలంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా 5వ తారీఖున ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఒక ర్యాలీగా వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇప్పటికీ మేము 700 కోట్లు ఇచ్చాము, 800 కోట్లు ఇచ్చాము, 100 కోట్లే జమ అయింది, 200 కోట్లే జమ అయింది అని కాకి లెక్కలు చెప్తా ఉన్నారు. ఇది కాదు, సంపూర్ణంగా పూర్తిగా విద్యార్థుల తల్లిదండ్రుల లేకపోతే వారికి సంబంధించినటువంటి అకౌంట్స్లో పూర్తిగా నిధులు జమ అయ్యేంత వరకు 5వ తారీఖు లోపు ఈ విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి అకౌంట్లో డబ్బులు జమ చేయాలి అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా తీసుకుని వెళ్ళి ప్రభుత్వం విద్యార్థి లోకాన్ని చూసే విధంగా, నిధులు అందించే విధంగా, ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా మేము ప్రభుత్వంలో లేకపోయినా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము. దానికి రేపు 5వ తారీఖు నాంది పలుకుతున్నాము. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. షెడ్యూల్లో ప్రకటించట్లేదు. చాలా ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించాలనుకుంటున్నారో, మంచి విద్య అందించాలనుకుంటున్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టి దళిత బడుగు బలహీన వర్గాల పిల్లలు మంచిగా లాంగ్వేజెస్ నేర్చుకొని
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు విద్య ఉండాలని చెప్పి నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొని స్కూల్స్ అన్నీ కూడా బాగు చేసి అందరికి కూడా ఫీజులు చెల్లించి విద్యా వ్యాప్తికి కృషి చేశారు. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయితే విద్యకి ప్రాధాన్యత ఇస్తారో, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తారో ఆ రాష్ట్రం అభివృద్ధి దిశగా, సంక్షేమ దిశగా, భవిష్యత్ తరాలకి ఉపయోగపడే దిశగా ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు, మోసాలతోటి తక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలని ప్రదర్శించి ఎలక్షన్లో గెలిచారు. ఆ తర్వాత ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న సామెతలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క విధ్వంస పాలనని ఖండిస్తూ 5వ తారీఖున విద్యార్థుల పోరుబాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో యూత్ మొత్తం కూడా, విద్యార్థులు మొత్తం, విద్యార్థి లోకం మొత్తం కూడా కదిలి రావాలని చెప్పి ప్రతి కలెక్టరేట్కి వచ్చి మా ఆవేదనని, విద్యార్థుల ఆవేదనని, తల్లిదండ్రుల ఆవేదనని తెలియజేయాలని చెప్పి పిలుపునిచ్చింది వైఎస్ఆర్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్కి మేమంతా కూడా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా వివరించి విద్యార్థుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని చెప్పి వారికి రావాల్సిన బకాయిలన్నీ చెల్లించవలసిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. పోరుబాట నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మన దేవినేని అవినాష్ గారు, 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే మా డిప్యూటీ మేయర్సు, అలాగే చైర్మన్స్, అలాగే కార్పొరేటర్స్ అందరం ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఏదైతే విద్యార్థులకి ఈ రోజున వాళ్ళకి జరుగుతున్న అన్యాయానికి చంద్రబాబు నాయుడు గారు గతంలోన ఎలక్షన్ల ముందు జగన్ గారి కన్నా నేను ఇంకా మిన్నగా పరిపాలన చేస్తాను, అమ్మఒడి ఇస్తాను, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇంట్లోన ఫీజు రిజిస్ట్మెంట్ కానీ అమ్మఒడి కానీ చెల్లిస్తామని చెప్పి బూటకం మాటలు నమ్మబలికి ఈరోజు పాలనలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారన్నది డైరెక్ట్గా ఒక సీఎంఏ కూర్చొని నిధులు లేవు, మేమేమీ చేయలేము అని ఇలాంటి ఒక చేతకాని మాటలు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. గతంలోన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు నేను అబద్ధపు మాటలు చెప్పను అని చెప్పారు ఆయన. చెప్పారు కాబట్టి ఈరోజు మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు గారిలాగా అబద్ధపు మాటలు మేము మాట్లాడి ఉండుంటే ఇంకో రకంగా ఉండేది. ఈరోజు ఫీజు రిజిస్ట్మెంట్కి 3,900 కోట్లకు గాను 200 కోట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ పోరుబాట ప్రకటించిన తర్వాత గత నెల 28వ తారీఖున 200 కోట్లు మాత్రమే ఫీజు రిజిస్ట్మెంట్కి చెప్పడం జరిగింది. అది కూడా ఇంకా పిల్లల అకౌంట్లోనే ఎవరి అకౌంట్లోనా పడలా. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక 50 కోట్లు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మాత్రమే పిల్లల అకౌంట్లో పడడం జరిగింది. ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి పిల్లలకు ఒక్క రూపాయి కూడా పట్టడం జరగలేదు. ఇలాంటి ఒక పాలనని ఏ రకంగా ప్రజలు ఆదరిస్తారు? ఇలాంటి ఒక పాలనని ఏ రకంగా ప్రజల్ని ఇంకా మోసపూరితంగా నమ్మబలుగుతారు? ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా రేపు 5వ తారీఖున పోరుబాటకి మేమందరం సిద్ధమయ్యాం. ఎన్టీఆర్ జిల్లా తరపున 5వ తారీఖున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అందజేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఈ విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ పడే విధంగా మేము పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ అండగా ఉంటాము. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకని తెలియజేసుకుంటాం. లోకేష్ గారు వీళ్ళ ప్రభుత్వంలో నేనే ఎక్కువ పెద్దగా అనేటువంటి తీసుకురావాలని పాపం ఆయన తండ్రి గారు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రజలకు పనిచేయట్లా. ఈ కూటమి ప్రభుత్వంలో లేకపోతే ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వంలో లోకేష్ గారిని బాగా ఎలివేట్ చేయాలనేటువంటి సంకల్పం తప్ప ప్రజలకు చేద్దామా, పిల్లలకి చేద్దామా, లేకపోతే మహిళల ఆర్థిక భవిష్యత్తు పెంచుదామా, పిల్లల భవిష్యత్తు పెంచుదామనేటువంటి కార్యక్రమం అయితే ఎక్కడా చేయట్లా. అలాగే ఇంకొక స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఆయన చెప్పుకోవాలి మనం.
పాపం అధికారులందరినీ కూడా 4 నెలల కాలంలోనే లేదా 5 నెలల కాలంలోనే మీకు హనీమూన్ పీరియడ్ మొత్తం అయిపోయింది, ఇంకా బాగా మీరు సబ్జెక్టులోకి రావాలని చెప్పారు. ఏమండి 7 నెలలు అవుతా ఉంది, ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? మరి యువగళం పాదయాత్ర దాన్ని మీరు కూడా మెచ్చుకున్నారు ఒక సందర్భంలో. మరి దానికి మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారిని మీరు అడగండి, బకాయిలు ఎంత ఉన్నాయో బయటికి తీయండి, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామో అడగండి. ఇవన్నీ అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తటం అంటే ప్రతిపక్ష నాయకుడిని 3 పార్టీలు కలిపి ఒక్కడిని వేలెత్తి చూపిస్తూ ఉంది అంటే మీ పరిపాలన ఎంత చక్కగా ఉందో మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలా. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని మేము మాట్లాడటం కాదు, అసలు మీ ఫీడ్బ్యాక్ ఎంత వివరంగా ఉందో మీరు ఒకసారి ఫీడ్ తీసుకోండి, ప్రజల్లో రండి, ప్రజలకు వచ్చి అమ్మ మీ ఇంటికి ఇది అందిందా? ఎందుకంటే గతంలో ఇన్ని పథకాలు ఇస్తున్నాము కూడా ఏదో కార్యక్రమంలో వాళ్ళ ఎమ్మెల్యేనో వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర చల్లేవాళ్ళు. ఇవాళ మీరు పబ్లిక్లోకి రండి, పబ్లిక్లోకి వస్తే మనం ఏం ప్రజలకు ఏమి ఇచ్చామా, ఏమి ఇవ్వలేకపోతా ఉన్నామా, ఏది ఇవ్వాలనేటువంటి కార్యక్రమం మీద మీరు అందరూ కూడా పునరాలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే 5వ తారీఖున మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే మా జిల్లా ఇన్ఛార్జి గారు అవినాష్ గారు అలాగే మా పెద్దలు జిల్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ అలాగే మా కార్పొరేటర్లు మా మేయర్ గారు డిప్యూటీ మేయర్లు ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజలకు మేము ఒకటే మెసేజ్ ఇస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకే కాదు ఆడవాళ్ళకే కాదు ఎవరికైనా కూడా న్యాయం జరగాలి అని అంటే మా ఎందుకు ఉండండి అనేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మీరు మోసపోయారు. ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మోసపోలా, ప్రజలు మోసపోయారని ప్రజలు గమనించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు తీసుకొని మేము చాలా బాగున్నాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోరా లేకపోరేగా ప్రజలుగా మేము ఓడిపోయామనేటువంటి బాధ ప్రజల్లో అర్థమవుతోంది. కాబట్టి మీ అందరూ కూడా ముఖ్యంగా స్టూడెంట్ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి జరుగుతుందని కూడా గతంలో రుజువైంది, రాబోయే రోజుల్లో కూడా రుజువు అవుతుంది. ఎందుకంటే ఇవాళ చాలామంది డాక్టర్లుగా కానీ ఇంజనీర్లుగా కానీ ఇవాళ ఉన్నారు అంటే గతంలో కేవలం రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన వల్లే ఇవాళ చిన్న చితక కుటుంబాల్లో కూడా మేము డాక్టర్లు అయ్యాము ఇంజనీర్లు అయ్యామని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో మేము అసలు ఏం చేసామనేటువంటిది ఎక్కడా కూడా ఒకటి కూడా లేదు. కాబట్టి పరిపాలన సరిగా చేయండి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.